హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. రోజు కోడిగుడ్డు పులుసు మీ స్టైల్లో చేసుకొని తింటుంటే బోర్ కొడుతుందా? అయితే మా నెల్లూరు స్టైల్లో ఒకసారి ఈ కోడిగుడ్డు పులుసు తయారు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఇందులో మనం నీళ్లు పోసి కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. కోడిగుడ్లు ఉడికిపోయాయి. పెంక తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దానిలో నీళ్లు ఉప్పు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండెలి పెట్టుకున్నాను. అందులో మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా నేను ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ ఉంటుంది. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది. చూసి తగ్గించుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మన కోడిగుడ్డు పులుసులోకి ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీగా ఉంటుందండి కూర. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా ఒకసారి కలిపేసుకుందాము. మనకు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. కోడిగుడ్డు పులుసుకి బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు బాగా పండినవైతే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. పులుసుల్లో కానీ కూరల్లో కానీ రాళ్ళుప్పు యాడ్ చేస్తే టేస్ట్ మారుతుంది, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను. పసుపు ఉప్పు వేయడం వల్ల టమాటాలు మనకు త్వరగా మగ్గిపోతాయి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం. టమాటాలని మనం ఆవిరికే మగ్గించుకోవాలండి, అప్పుడే మనకి కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మూత తీసి చూసుకుంటే ఒక 40% వరకు మనకు టమాటాలు కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనం కలుపుకోవాలండి, లేదంటే మనకు అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మన టమాటాలు 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే కోడిగుడ్డు కూరలోకి ధనియాల పొడి వేస్తేనే రుచి బాగా అనిపిస్తుంది. అలాగే మనకు కారం వేసుకోవాలి కాబట్టి, చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి కారం సరిపడా మనమైతే మిరప్పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల మిరప్పొడి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక అర గ్లాసు వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ నీళ్ళతో పాటు టమాటాలు మిగతా 20% కూడా మంచిగా మగ్గిపోతాయి, బాగా కుక్ అవుతాయి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి మరిగించుకుందాము. చూసారు కదా, మనకు బాగా ఈ విధంగా మరగాలి. మరిగిన తర్వాత చింతపండుని రసం తీసి ఆ రసాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం కూర దగ్గర అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం కోడిగుడ్లనైతే ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల
మనకు పులుసంతా కోడిగుడ్లలోకి దిగి రుచి బాగా అనిపిస్తుంది. కోడిగుడ్లు చప్పగా ఉండవు, ఆ రుచి మనకు భలే అనిపిస్తుంది. సో గుడ్లన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుగా దీనిలో పులుసులో వేసేసుకుందాం. ఇప్పుడు నేను చేసే ఈ కోడిగుడ్ల కూర 2 వ్యక్తులకి సరిపోతుందండి. మీకు కనుక ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక కొంచెం టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. అలాగే చింతపండు 1 గింజ ఎక్కువ వేసుకోండి. అప్పుడు మీకు కూర సరిపోతుంది. మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. మనకు పులుసుకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, కోడిగుడ్డుకి మంచిగా పులుసు అయితే లోపలికి వెళ్ళింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఆఖరిగా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకుంటే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.